So where are you from? I'm from here only, Hyderabad. Oh, Hyderabad. Yeah, nearby Tolichoki I stayed. It was a good Bataiye. and best experience in my life. Okay. And I would like to say all of us कि ये जो मोमेंट होता है ना Yeah. कि सबको एंजॉय करना चाहिए क्योंकि हैदराबाद में पहली बार इतना बड़ा इवेंट हो रहा है और हम सब बहुत एक्साइटेड है इस चीज़ के लिए. Okay. इवन मेरी टीम से और ऑलमोस्ट मैंने हर तरीके से हर लोगों को बुलाया यहाँ. You can check it out our faces only how we are excited. Yeah. So we can show in the stage. Don't worry about that. హాయ్ హాయ్ మేడం. సో మీ పేరు సాయి కృష్ణ. సాయి కృష్ణ. సో ఫస్ట్ టైం మీరు రావడం? అవును మేడం, ఫస్ట్ టైం. ఏం చేస్తుంటారు? నేను బీటెక్ కంప్లీట్ మేడం, సాఫ్ట్వేర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్. ఓకే. ఓ కంగ్రాచులేషన్ ఫర్ యువర్ సూపర్వైజర్. ఎస్ మేడం. సో ఏంటి మీ గోల్ ఏంటి? ఎలా అనిపించింది ప్రోగ్రామ్? బిలియనీర్ అవ్వాలి మేడం. మిలినియర్ అవ్వాలి అంటే సంవత్సరానికి 10 లక్షలు సంపాదించాలి, అంతకన్నా ఎక్కువ. ఎస్ మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి ప్రోగ్రామ్ ఎలా ఉంది? బాగుంది మేడం, ఫస్ట్ టైం వచ్చి విజిట్ చేశాను అనమాట. Okay. సో బాగుంది. సో మీకు ఏది బాగా అనిపించింది ప్రోగ్రాంలో? వాళ్ళు ఎలా గ్రోత్ అవ్వాలి అనేది వాళ్ళు చెప్పడం, గైడెన్స్ ఇవ్వడం బాగా చెప్పారు. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్, మీ పేరు? భానుచందర్. భానుచందర్. ఎక్కడి నుంచి? ఫ్రమ్ భువనగిరి, యాదాద్రి. భువనగిరి. భువనగిరి. ఓకే. సో ఫస్ట్ టైం మీరు ఫర్ ఎవర్ సక్సెస్ డేకి రావడం? అవునండి, ఫస్ట్ టైం వచ్చాను. ఓకే. ఎలా అనిపించింది మీకు? చాలా బాగా అనిపిస్తుంది అండి. ప్రజెంటేషన్స్ కానీ, మళ్ళీ ర్యాలీస్ గురించి కానీ, మళ్ళీ వాళ్ళ చెక్స్ గురించి, మిలియనీర్స్ వాళ్ళ ప్రజెంటేషన్ కానీ, ఇంకా వాళ్ళ రికగ్నిషన్స్ అసిస్టెంట్ మేనేజర్ నుంచి, మళ్ళీ మేనేజర్స్ నుంచి చాలా మంచిగా అనిపించింది. ఓకే. సో వాట్ ఈస్ యువర్ గోల్? నేను కూడా మిలియనీర్ అవ్వాలని అనుకుంటున్నాను. అండ్ ఈగల్ మేనేజర్కి నెక్స్ట్ దానికి క్వాలిఫై అవ్వాలనుకుంటున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. సో మీ సక్సెస్ డేకి ఫస్ట్ టైం వస్తున్నారా? అవును. ఫస్ట్ టైం. వీళ్ళందరూ. ఓకే. సో మీకు ఎలా అనిపించింది ప్రోగ్రామ్? సో వాట్స్ యువర్ గోల్ గైస్? యువర్ 2 months of supervisor. సూపర్వైజర్. గుడ్. మీది? సూపర్వైజర్. ఓకే. సూపర్వైజర్. సో ఫైనల్గా మొత్తం ప్రోగ్రామ్ ఎలా ఉంది? చాలా ఎక్సైటింగ్ ఉన్నాడు. చాలా ఎక్సైటింగ్. సో ఢిల్లీ వచ్చినాక కూడా దాంతో కూడా కంపేర్ చేయలేనంత బాగా జరిగింది మేడం ప్రోగ్రామ్. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ గైస్. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్. సో శ్రీనివాస్ గారు ఎలా అనిపించింది? ఫ్యాంటాస్టిక్ అండి. 5 years బ్యాక్ మళ్ళీ ఎట్లాంటి ప్రోగ్రామ్ మళ్ళీ అనడం అనేది చాలా ఎక్స్ట్రాడనరీగా ఉన్నాను. ఎందుకంటే సో క్రౌడ్ కానీ, ఆ ఈవెంట్ కానీ ఎక్కడ జరగదు. చాలా మోటివేషన్ ఎక్స్ట్రాడనరీ మంచి మంచి పాయింట్స్ అన్నీ కవర్ చేశారు. సో దట్ ఎవరైనా ఇందులో రాణించగలరని ఫర్వర్లో 100% ప్రూవ్ చేసుకున్నారు ఆల్రెడీ. ఈవెంట్ ఆల్రెడీ ఒక హౌస్ వైఫ్ ఆల్రెడీ తన ఎక్స్పీరియన్స్ కానీ, తను ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చి కూడా తను ఒక మంచి పొజిషన్లో ఉండి తీసుకుంటే ఎవరైనా ఈ ఫర్వర్ అనేదిలో వర్క్ చేస్తే ఎవరైనా 100% రాణించగలరు. సో ఖచ్చితంగా ఫర్వర్ అనేది మనం వదలకోకూడదు. సో మంచి ఈవెంట్, ఇంకా మంచి మంచి ఈవెంట్స్ మళ్ళీ ఫర్వర్లో ప్రతి ఒక్కరూ బాగా వర్క్ చేసి మంచిగా రికగ్నైజేషన్స్ మంచి పొజిషన్ తీసుకొని ఉంటారు ఖచ్చితంగా. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. హాయ్. హాయ్. సౌజన్య గారే కదా? సో హౌ వాస్ ద ఎక్స్పీరియన్స్ మేడం? సో నైస్, ఎక్సైటెడ్. ఓకే. సో చాలా బాగుంది. మీ మాటల్లో మీ టీమ్ ఏమన్నారు, ఎలా అన్నారు? యా, దే ఆర్ ఆల్సో ఎక్సైటెడ్ ఇన్ దిస్ హైదరాబాద్ సక్సెస్ డే. అండ్ ఇంకా చాలా టీం వస్తే బాగుండు అనేసి వెయిట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ 5 yearsలో మళ్ళీ జరిగితే కనుక డెఫినెట్గా మా టీం నుంచి దాదాపు 2000 పీపుల్ని నేను తీసుకురావాలి అనుకుంటున్నాను. డెఫినెట్గా. సో హాల్ ప్రాబ్లం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ టైం మాత్రం డెఫినెట్గా చేస్తాము. చాలా బాగుంది ప్రోగ్రామ్. అండ్ నెక్స్ట్ అచీవ్మెంట్స్ కూడా మా టీం నుంచి చాలా ఉంటాయి. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్. సో ఎవరు ఫస్ట్ టైం వచ్చారు ఈ ప్రోగ్రామ్కి? హాయ్ అండి, మీ పేరు? రాజేష్. రాజేష్. ఓ రాజేష్ సార్. రాజేష్. ఓకే. యూర్ ఫ్రమ్? వరంగల్. ఏం చేస్తుంటారు మీరు? నాది బిజినెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఓకే. అది లీడ్ చేస్తున్నాను. ప్లస్ నేను ఇంకేమైనా అది బెటర్మెంట్ లైఫ్లో చూడడం కోసం ఇందులోకి ఒకసారి నేను రాజేష్ సార్ది చూసిన తర్వాత దాని గురించి తెలుసుకొని ఇప్పుడు ఎంటర్ అయ్యాను. ఓకే. సో ఫస్ట్ టైం వచ్చారు కదా, మీకు ఎలా అనిపించింది ప్రోగ్రామ్? నేను అనుకున్న దానికంటే చాలా ఎక్కువ ఉంది ఇది. ఇంకా అంటే నేను అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ వర్త్ఫుల్ అని నాకు అనిపించింది.
ఎందుకంటే నేను వస్తారు ఒక 1000 మంది 500 అట్లా అని నేను అనుకున్నాను, బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మోర్ దెన్ 10 టైమ్స్ ఉంది. అంటే ఇక్కడ మీరు ఓన్లీ క్రౌడ్ అయినా క్రౌడ్ కాదు, నేను చూసింది ఏంటంటే జీవితాలు చేంజ్ అవుతున్నాయి. ఎగ్జాక్ట్లీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది వాళ్ళకి, వాళ్ళు అనుకున్న డ్రీమ్స్ అనేది కలలుగానే ఉండకుండా అచీవ్ చేయగలుగుతున్నారు. ఇప్పుడు ఫ్లైట్ ఎక్కడం అనేది ఒక కళ కొందరికి, అది అచీవ్ చేయడం చాలా కష్టం అయిపోతుంది, అది ఈజీ అయిపోతుంది. ఇక్కడ ఒక డ్రీమ్ కార్ అనేది చాలా కష్టం, అది వితౌట్ ఫైనాన్స్, ఈఎంఐ అలాంటి బర్డెన్ లేకుండా ఓన్ మనీతో తీసుకోవడం అనేది చాలా ఈజీ అయిపోతుంది ఇక్కడ. కాకపోతే ఏంటంటే అది జనాలకి ఇది ఇంకా దీని యొక్క వర్త్ అనేది తెలియట్లేదు, అది తెలిసిన రోజు మాత్రం ఇది ఇంకా భూమి ఉంటుంది. వెరీ గుడ్. వాట్స్ యువర్ నెక్స్ట్ గోల్? నేనైతే ఫస్ట్ సూపర్వైజర్ అనుకుంటున్నాను, దెన్ నెక్స్ట్ అచీవ్ చేస్తే కనుక రాబోయే టైంలో మేనేజర్ అనుకుంటున్నాను. వెరీ గుడ్ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎక్స్పీరియన్స్. సో హాయ్ కిరణ్, ఈజ్ యువర్ టీమ్? yes ma'am, this is my ఓకే ఓకే. చెప్పండి ఎలా అనిపించింది ప్రోగ్రామ్? సో కిరణ్ చెప్పండి, మీ టీంలో ఎంతమంది సూపర్వైజర్స్ ఇప్పటికీ ఉన్నారు? ఇప్పటికి 5 members ఉన్నారు మేడం. 5 members. సో నెక్స్ట్ యువర్ గోల్స్? ఇక్కడ చాలా మంది ఉన్నారు, సూపర్వైజర్ అయితే కాదనుకుంటున్నాను. గట్టిగా లౌడ్. ఎలా అనిపించింది ప్రోగ్రామ్? చాలా బాగా అనిపించింది మ్యామ్. ఇందులో ఏంటంటే మనం ప్రతి ఒక్కటి నేర్చుకున్నాం అన్నట్లు, మనం ఎట్లా వెళ్ళాలి ముందుకి, సో మనం ఏం మిస్టేక్స్ చేస్తున్నాం వాటిని మనం సర్చ్ చేసుకొని ఫర్దర్గా మనం ఏదైతే మిస్టేక్స్ని చేస్తున్నామో వాటిని మనం మళ్ళీ మిస్టేక్స్ చేయకుండా కరెక్ట్గా చేసుకునేలాగా చేసుకొని, అలాగే ఇందులో ఎన్ని ప్లాన్స్ ఉన్నాయి, మనం ఎలా అచీవ్ అవ్వాలి, మనం ఎలా వర్క్ చేయాలి, సో ఎలా వర్క్ చేస్తే మనం అచీవ్ అవుతాము. సో మనకంటూ డైలీ ప్లాన్స్ ఉండాలి, సో ఆ ప్లాన్ ప్రకారము మనము వర్క్ అనేది చేయాలి. సో అలా చేసినప్పుడే మనము అచీవ్ అవుతాం మన గోల్స్ అనేవి. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ గైస్. సీ యూ. దెన్ టెల్ మీ హౌ వాస్ ద ఎక్స్పీరియన్స్ అబౌట్ సక్సెస్ డే? ఎనీవన్ యూ కెన్ టెల్ మీ. సో నేను మిమ్మల్ని చూసాను, మీరు చాలా బాగా జోష్ చూపించారు మేడం. డాన్స్ స్పెషల్ గా కూడా వేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఎలా అనిపించింది? చాలా ఎగ్జైట్ గా అనిపించింది ఫస్ట్ టైం. ఇంకోటి నెక్స్ట్ టైం ఏంటంటే అండ్ సీనియర్ మేనేజర్ అయ్యి గిఫ్ట్ తీసుకోవాలని మై డ్రీమ్. యువర్ నేమ్? లక్ష్మీ తిరుపతమ్మ మ్యామ్. లక్ష్మీ తిరుపతమ్మ గారు. ఓకే. యువర్ ఫ్రమ్? విజయవాడ సైడ్. విజయవాడ. ఓకే. సో లక్ష్మీ తిరుపతమ్మ గారు నెక్స్ట్ టైం సీనియర్ మేనేజర్ అవ్వాలనుకుంటున్నారు. షోరూమ్ మేనేజర్ ఇయర్ గోల్. ఓ సోరింగ్ మేనేజర్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇదే జోష్ మెయింటైన్ చేయండి. ఫైనల్ గా సక్సెస్ డే గురించి మీ ఒపీనియన్? చాలా ఎక్సలెంట్ మేడం. ఇంతకుముందు కూడా నేను ఢిల్లీ వెళ్ళాను నవంబర్లో, బట్ అక్కడ చూసిన తర్వాత ఫర్ ఎవర్ ఎందుకు చేయాలనేది క్లారిటీ వచ్చింది. ఎందుకంటే దీనిలో సక్సెస్ అనేది మేనేజర్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు, ప్రతి ఒక్క పర్సన్ ఎవరినైనా సరే ఖచ్చితంగా మేనేజర్లు చేయాలి. మనం అనుకున్న గోల్స్ అని అచీవ్మెంట్ అవ్వాలి. కార్ ప్లాన్ కానీ మేనేజర్ రిక్వైర్మెంట్ కానీ చాలా పొజిషన్స్ ఉన్నాయి. దీంట్లో ఎవరైనా సక్సెస్ అవ్వచ్చు, కొత్తగా వచ్చే వాళ్ళైనా సరే వాళ్ళకి చెప్పేది ఒకటే, ఫర్ ఎవర్ని అర్థం చేసుకుంటే మీరు లైఫ్లో ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు, ఒక 1 year కమిట్మెంట్ పెట్టుకుని వర్క్ చేస్తే కనుక. అది మేడం. వెరీ గుడ్. యువర్ నేమ్? నా పేరు యాదమ్మ మేడం. యాదమ్మ గారు. కంగ్రాచులేషన్స్ యాదమ్మ గారు ఫర్ సూపర్వైజర్ అండ్ కంగ్రాచులేషన్స్ తిరుపతమ్మ గారు అసిస్టెంట్ మేనేజర్ అండ్ కంగ్రాచులేషన్స్ లక్ష్మి గారు. ఆల్ ది బెస్ట్. హాయ్ మధు. హాయ్ మ్యామ్. సో ఫస్ట్ టైం అనుకుంటా కదా నువ్వు సక్సెస్ డేకి రావడం. ఏం చేస్తుంటావు? డిగ్రీ చేస్తున్నా మేడం. డిగ్రీ? ఎస్ మ్యామ్. ఎక్కడ? కామారెడ్డి. కామారెడ్డి. ఓకే. సో మీ ఫ్యామిలీలో కానీ మీ ఇంట్లో కానీ ఎక్కడైనా సరే ఇలాంటి ఒక అచీవ్మెంట్స్ ఇన్కమ్స్ ఎవరికైనా లేదు ఉన్నాయా? మేడం, లేదు, ఎవరికి లేదు మేడం. మా సరౌండింగ్స్ లోనే లేదు మేడం. సరౌండింగ్స్ లోనే లేదు. బట్ మరి ఫర్ ఎవర్ లో అండ్ ఈ ఫ్యామిలీకి వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపించింది? మేడం నాకు అసలు ఇట్లా ఉంటుందని తెలియదు మేడం. చాలా పెద్ద ప్రపంచం అని తెలిసింది మేడం ఇక్కడికి వచ్చిన తర్వాత ఫర్ ఎవర్ అనేది. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ. చాలా చిన్నది మధు గారు మీరు చూసింది అయితే, దీనికి రెట్టింపు మీరు చూస్తారు. సో వాట్స్ యువర్ డ్రీమ్? మేడం ఏదైనా మేడం నేను మంచి పొజిషన్లో ఉండాలి మేడం, అంతే. ఓకే. అంటే నెలకు ఒక 5,000 10,000 లేదు మేడం, లేదు. ఎంత రావాలి? మినిమం ఒక 1 lakh ఎబో చాలు మేడం. వెరీ గుడ్. వాట్స్ యువర్ గోల్ ఫర్ ఎవర్? ఫర్ ఎవర్ సక్సెస్ మ్యామ్, అంతే. ఫర్ ఎవర్ సక్సెస్ మ్యామ్. మేనేజర్, సాఫ్ట్వేర్ మేనేజర్. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. హాయ్ అండి. హాయ్ హాయ్. యువర్ నేమ్? మై నేమ్ ఇస్ వేణుగోపాల్. వేణుగోపాల్. Yes madam. యువర్ ఫ్రమ్? ఫ్రమ్ వచ్చేసి కర్నూలు డిస్ట్రిక్ట్. ఐ లివ్ ఇన్ ప్రెజెంట్ హైదరాబాద్. కర్నూలు డిస్ట్రిక్ట్. ఎస్ మ్యామ్. ఓకే. సో ఫస్ట్ టైమా మీరు రావడం? ఎస్ ఫస్ట్ టైం. ఓకే. ఏం చేస్తుంటారు మీరు? ప్రెజెంట్ అకౌంటెంట్ జాబ్ చేస్తున్నాను. అకౌంటెంట్ జాబ్ చేస్తున్నారు. జాబ్ చేస్తూనే మీరు ఫర్ ఎవర్కి వచ్చారు. పార్ట్ టైం చేస్తున్నాను. వెరీ గుడ్. సో ఇప్పుడు ఎలా అనిపించింది? మీరు వచ్చారు, చాలా ఎక్స్పీరియన్సెస్ విన్నారు కదా, మీకేం అనిపించింది? చాలా ఎగ్జైటెడ్, చాలా హ్యాపీగా అనిపించింది. అది హ్యాపీ ఎందుకంటే ఫస్ట్ నేను 2cc నాకు చెప్పిన తర్వాత ట్రస్ట్ చేసి నాకు బిలీవ్ అనేది వచ్చింది ఇందులో సక్సెస్ అవ్వగలను. కానీ ఇక్కడికి వచ్చి రియల్గా నేను చూశాను. అప్పుడు ఆన్లైన్ అనుకొని
జస్ట్ కాల్లో మాట్లాడాను. ఇప్పుడు వచ్చి ఇక్కడ రియల్గా చూసిన తర్వాత నేనంటూ ఇలా సక్సెస్ డేకి ఒక టీమ్ని బిల్డ్ చేసి ఒక గోల్ అనేది పెట్టుకొని ఒక లెవెల్ అచీవ్ అయ్యి సక్సెస్ డేకి ఇలా నా టీమ్ని తీసుకురావాలని ఒక గోల్ అనేది మైండ్ సెట్లోకి వచ్చింది. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవర్ మేడం. వెరీ వీఆర్ గుడ్. ఫర్ వాట్స్ ఎవర్. యువర్ గోల్? మై గోల్ ఈ సూపర్వైజర్. ఫస్ట్ టీమ్ బిల్డ్ చేసుకొని సూపర్వైజర్ సక్సెస్ డేకి మై టీమ్ని తీసుకురావాలి. వెరీ మై గుడ్ గోల్. అండి. ఆల్ ది థ్యాంక్ యూ బెస్ట్. మేడం. థ్యాంక్ యూ సో మచ్. హాయ్. సో కంగ్రాచులేషన్స్ సార్. సో మీరు చాలా అచీవ్మెంట్స్ తీసుకున్నారు. సో చెప్పండి, మీ టీం మొత్తం ఎంతమంది వచ్చారు? నా టీం నియర్లీ ఒక 10 మెంబర్స్ దాకా వచ్చి యాక్చువల్గా టికెట్స్ లేక యాక్చువల్లీ మా టీం కూడా సేమ్ అదే సఫర్ అయ్యారు. సో మీకు ఎలా అనిపించింది ప్రోగ్రామ్ మొత్తం? ఆసమ్, ఆల్వేస్ ఆసమ్. ఇది చాలా చాలా బాగుంది. అంటే ఏమన్నా ఢిల్లీ సక్సెస్ డేని మీట్ చేసిందంటారా? యాక్చువల్గా ఇది ఒక చిన్న హాల్ కానీ ఒక అలా పెద్దది అయ్యి ఉంటే నా ఢిల్లీ సక్సెస్ డేని ఖచ్చితంగా రీచ్ చేస్తుంది. బికాజ్ మన లోకల్ సౌండ్స్ అలాంటివి చాలా బాగా. యాక్చువల్లీ క్రౌడ్ మ్యాటర్ కానే కాదు కదా. సో ఇక్కడ ఉన్న అదే సౌండ్స్ నాకైతే అదే ఎపీరియన్స్ ని అటైర్ ని మొత్తం తీసుకొచ్చేసి 100%. చాలా మంది పీపుల్ని స్టాండర్డ్ యాక్చువల్గా మేబీ స్టాండర్డ్ అంటే అందరు ఓపిక లేక వెళ్ళిపోతారు, కానీ మన వాళ్ళు ఏకాడికి ఎక్కువ అవుతూనే ఉన్నారు తప్ప తక్కువ అవ్వట్లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరు చెప్పండి ఒకసారి. సాయి రాచకొండ. ఏం చేస్తుంటారు? సో బిఫోర్ ఫర్ యాక్చువల్గా ఒక డిప్లొమా స్టూడెంట్గా నేను ఒక ఆపర్చునిటీని స్టార్ట్ చేశాను. ఒక స్టూడెంట్ ఒక మిలియనీర్ అవడం అనేది ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. బయట ఎక్కడ కూడా ఇది పాసిబుల్. ఎస్, బయట ఎక్కడ ఏది చేసినా కూడా ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఓన్లీ ఒక మిలియనీర్గా చేంజ్ అవ్వాలంటే అది ఎలాంటి పర్సన్ అయినా, ఒక హౌస్ వైఫ్ అయినా, ఒక ఎంప్లాయీ అయినా, ఎవరైనా కానీ ఒక ఫర్ ఎవర్ ఆపర్చునిటీ ద్వారానే పాసిబుల్ అవుతుంది. నో మ్యాటర్. ఇక అండ్ చాలామంది పీపుల్ థింక్ చేస్తుంటారు. యాక్చువల్గా నేను ఒక ఇది చెప్తాను, అందరికీ ఉపయోగపడుతుంది. ఇది ఏంటంటే ఇప్పుడు ఒక షుగర్ క్యాన్ ఉంది, ఒక చెరుకుగడ్డ. ఈ చెరుకుగడ్డ నుంచి మనం షుగర్ తీయొచ్చు అండ్ బెల్లం కూడా తీయచ్చు. జాగరీ కూడా బయట తీయచ్చు. కానీ షుగర్ ఎక్కువ తింటే మనకు ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే బెల్లం తింటే చాలా లాభాలు ఉన్నాయి, దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ మన మైండ్ సెట్ అంటే మనం కూడా ఫర్ ఎవర్ ఆపర్చునిటీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ అర్థం చేసుకునే విధానాన్ని బట్టి వాళ్ళు ఉండాలా, వెళ్ళిపోవాలా, తొందరగా ఎప్పుడు సక్సెస్ అవుతున్నా డిపెండ్స్ ఆన్ మైండ్ సెట్. షుగర్ క్యాన్లో 2 ఉన్నాయి, మంచి ఉంది, చెడు ఉంది. మనలో కూడా మనం చూసే దాన్ని బట్టి, మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి అన్నీ ఉంటాయి. సో డెఫినెట్లీ ముందుకెళ్ళాలి అంటే సో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి, అంతే. సింపుల్ థింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్ సార్, సారీ టు డిస్టర్బ్ యూ. స్మాల్ ఇంటర్వ్యూ. లేడీస్, ఓ హౌస్ వైఫ్స్ ఇలా వచ్చేసింది. సో ఫస్ట్ టైం ఎంతమంది వచ్చారు మీలో? అందరూ ఫస్ట్ టైం. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బోడుప్పల్. అది ఎక్కడ? ఉప్పల్. ఓకే ఫైన్. సో నాగోల్, యాదాద్రి భువనగిరి, కీసరా. దిస్ ఇస్ ఆల్సో ఫ్రమ్ హైదరాబాద్. ఓకే, మీరు? హైదరాబాద్. ఓకే. సో చెప్పండి, మీకు ఎలా అనిపించింది ప్రోగ్రామ్ మొత్తం చూసాక? ప్రోగ్రామ్ ఏంటంటే చెప్పుకోలేను మేడం. నేనైతే ఇంకా మేనేజర్ పోస్ట్ కొట్టాలి, ఒక స్టేజ్ పోవాలని ఉంది అంతే. మేడం మీరు ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫే మేడం. ఇంత ముందుకు వెస్టేజ్లో చేసినాను. ఓకే. బట్ అక్కడ నాకు ఏమంటే రిజల్ట్ అనిపించాలి. అంటే మీటింగ్లో వెళ్ళాను, అంటే 2 సార్లు వెళ్ళాను. అక్కడ అంతగానం ఎగ్జిట్ కాలేదు. ఇక్కడ వచ్చినాక చాలా హ్యాపీగా అనిపించింది మేడం. అసలు ఏం చదువుకున్నారు? 10th చదువుకున్నారు. ఓన్ సిస్టర్స్. ఓ, ఇద్దరు ఓన్ సిస్టర్స్. ఇద్దరిది 2cc అయిపోయింది. సూపర్వైజర్ రేస్. కంగ్రాచులేషన్స్ సార్. మీరు చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ మీ టీం మొత్తంతో కలిపి ఫైనల్గా ఈరోజు ఎలా అనిపించింది? రియల్లీ ఆసమ్. ట్రైనింగ్ మాత్రం మనం ఏమనుకుంటాం, ఇన్నాళ్ళు మనం జూమ్ సెషన్లో కలిసేవాళ్ళం, ఇవాళ లైవ్లో చూడడం వల్ల నిజంగా నాకు ఫ్యామిలీ, ఇంత ఫ్యామిలీ ఉందని నాకే హ్యాపీ అనిపిస్తుంది. రియల్ హ్యాపీ. ఎందుకంటే దట్టు వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ డెడికేషన్ కానీ. ఒకప్పుడు డౌట్గా ఉన్న వాళ్ళు ఆ డౌటే లేదు. ఎస్పెషల్లీ పద్మ గారు ఉన్నారు. ఆ మేడం ఎంత డౌట్ అంటే అసలు ఒకరోజు ఒకసారి కార్డు అటెంప్ట్ చేసేవాళ్ళు కూడా కాదు, ఒక నెగిటివ్లో ఉంటారు మేబీ. ఇప్పుడు అనుకోండి అలా కాదు, అయితే మేనేజర్ అవ్వాలంటారు అంతే. ఆ ఒక్క మాట చాలు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మీరు చాలా కొత్త వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా సజెషన్ ఇస్తారా? ఒకటే గుర్తు, ఫర్ ఎవర్ని మించిన కెరీర్ ఇంకోటి లేదు. దీన్ని కనుక సీరియస్గా ప్లాన్ చేస్తే ఆసము సెటిల్ అయిపోతాం, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే మనం చేయాల్సిన పని చేస్తే సెటిల్ అయిపోయే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అతను డాక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాడు, ఎంబీఏ చేస్తే డాక్టర్ అవ్వరు, ఎంబీబీఎస్ చేస్తేనే అవుతారు. అలాగే సక్సెస్ అవ్వాలని కోరుకుంటాం, బట్ చిన్న జాబ్కి వెళ్తూ ఉంటాం. అది రైట్ కాదు. ఓన్లీ ఫర్ ఎవర్ చూస్ చేసుకోండి, సెటిల్ అయిపోతారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ.